హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇవాళ 29వ తారీఖు. బండి నిసాన్ టెరానో డీజిల్ 2016 టాప్ మోడల్ XV వేరియంటు. పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటాయి. బండి వాన వల్ల వస్తుంది. సో పవర్ స్టీరింగు, పవర్ విండోసు, అలై వీల్సు, ఇంటీరియర్ సీట్ హైట్ అడ్జస్టరు, లోపల కూడా ఎయిర్ బ్యాగ్స్, ఆటో ప్యానల్ వేసి మనకు చాలా బాగా మంచి రేటింగ్ కార్ ఇది. సెంట్రల్లో ఏసీ ఉంది చూసుకోండి. ఏ ఒక్క గ్లాస్ చేంజ్ కాలేదు, చాలా పర్ఫెక్ట్ ఉంది కార్ అయితే. ఎట్ సైడ్ నుంచి చూసినా కూడా పర్ఫెక్ట్ ఉందని చూడొచ్చు. బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ వాన పెరుగుతుంది. సో టైర్లు బటన్ ఉంది. అబ్బా వానదేవుడు గట్టిగా చంపుతాడు, మళ్ళీ ఇష్టపెడతలేడు. టైర్లు బటన్ ఉంది. బస్ అయిపోయాం, మళ్ళీ తడుతాం. ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది, లోపల కూడా ఎక్సలెంట్ ఉంది. కానీ తీసేస్తా. ఫ్యాన్సీ నంబరు ఓయ్ దాదా 999. సంచులు 2-3 సార్లు చదివినా మళ్ళా వాన కొడుతుంది. అదే 9099 అండి కార్ నంబరు. సో చాలా పర్ఫెక్ట్ ఉంది. ఓం నమః శివాయ. ఇవాళనే పుణ్యము. జనరల్గా పోయిన సంవత్సరం ఎవరికి తెలియని విషయాలు చెప్తున్నా, ఎవడు పట్టించుకోని విషయాలు చెప్తున్నా. తాళం పెట్టినామా, కియాన్ చేసినాం. 90,800 చిల్లర తిరిగింది బండి. కానీ ట్రాక్ ఉంది బండిది, పవర్ విండోస్ ఉన్నాయి, సెంట్రల్ లాక్ ఉంది, అన్నీ ఉన్నాయి బరాబరి. టైం వచ్చేసి 5 గంటల చిల్లర అవుతుందండి. సో 5 గంటల 9 నిమిషాలు అవుతుంది. సో కార్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, చాలా పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. పిన్ టు పిన్ ఒరిజినల్ ఉంది. సైడ్ మిర్రర్ కానీ, రూఫ్ కానీ అంతా రీడింగ్. కార్ నుంచి నీకు సర్వీస్ రికార్డ్ ఉంటుంది. స్పేసెస్, డిక్కీలో ఎక్కువ స్పేస్ ఉంటుంది. స్టార్ట్ చేసినాం. సింగబాలాలే అంట. సో వానదేవుడు అయితే గట్టిగా అందుకున్నాడు. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది. ఆంధ్రాలో అత్తలు అల్లుళ్ళకి మంచిగా దమ్మార అనిపెట్టేది. తెలంగాణలో అత్తలు ఏం చేస్తారంటే, అయ్యో బిడ్డ నడుమ ఆపరేషన్ అయిందని అల్లుని ముందే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు చాలామంది. నడుమ ఆపరేషన్ అయితే కాళ్ళకేమో గొలుసులు పెడతారు, మంచి గజ్జల గొలుసులు అట్లా. ఎందుకంటే గల్లు వనాలని. చిన్న వయసులో పెళ్ళి అవుతుంది కదా వాళ్ళకి, 15 ఏళ్ళకి 12 ఏళ్ళకి అప్పుడు. సో అట్లాంటి ట్రెండ్ నడిచింది అధిక మాసంలో. ఎందుకంటే అధిక మాసం మరి పనేం లేదు, ఏదైనా ఎవరిని వినా ఏడవాలి, మొగనికి అప్పాలు చేద్దాం, లడ్డూలు చేద్దాం ఉండదు. ఆంధ్రాలో అట్లా కాదు, మంచిగా 30 తీర్ల అప్పాలు పెడతారు అల్లునికి. వాన నీళ్ళు నిలిచినాయి చూడండి, మొత్తమే తడిసింది. సో బండి సూపర్ క్వాలిటీ ఉంది. ఇది తాళం వేసి పోదాం, ఇక ఇది ఉంటుంది. సో మీరు ఆలోచించుకోండి, నిసాన్ టెరానో స్పేస్ ఎక్కువ ఉంటుంది. తాళం వేయాలి కానీ వాన కొడుతుందా అని ఆలోచిస్తున్నా. సో మీరు ఆలోచించుకోండి. అయ్యా మళ్ళా సీతమ్మ చీర ఆరేయాల్సిందేనా? ఎప్పుడైనా ఇంద్రధనస్సు వస్తుంది, ఓ దిక్కు సూర్యుడును మళ్ళీ మొగులు వచ్చినప్పుడు. ఇంద్రధనస్సు అయితే కాలం ఏనట్టు అన్నట్టు. ఉత్తా చేతుల ఆహా. బస్ ఒకటే తాళం వన్ సైడ్ వేసిన. సీతమ్మ చీర ఎండేసుకుంటుంది ఇక కొద్దిగా అయినాక, అంటే కాలం పోయినట్లు లెక్క అన్నట్టు. సో ఆలోచించుకోండి, బండి అయితే సూపర్. అక్కడ వర్షం, వాన నీళ్ళు బీభత్సంగా నిలిచినాయి. చూసుకోరి, మనం ఆ చెట్టు కిందనే అండుకుంటాం. దమ్మారా కెమెరాలు అక్కడ రాకుంటాయి, మనవి ఫస్ట్ క్లాస్ అండుకుంటాం. అక్కడనే అండుకుంటాం. కానీ వాన కొడతా అంటే సంబరం అనిపిస్తుంది, నెత్తిలో నీళ్ళు పడతా అంటే. నేను అందుకే రాగి బకెట్లో పొద్దుకి నీళ్ళు పెట్టి పొద్దుగాతా అని చెప్తా. చల్లగా ఉంటే మంచిగా కరెంట్ వచ్చినట్టున్నారు, రక్తం అంతా ప్రసరణ శుద్ధిగా జరుగుతుంది చల్లీళ్ళు పెట్టినప్పుడు. సార్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు ఎర్లీ మార్నింగ్. సో ఇంతవరకు వాళ్ళకి కార్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. బండి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. బైక్ ఈయనే ఉంది, మళ్ళీ వద్దాం. 5 minutes. బండి వచ్చింది, నేను పోయి పట్టుకొద్దా ఇమీడియట్. నేను వస్తా, బండి వేసుకొని వస్తా. సో క్రేటా కోసం వాళ్ళు దానికోసం వచ్చారు. క్రేటాలో నెక్సాన్ కోసం, వైట్ కలర్ నెక్సాన్ కోసం వచ్చారు. దాదాపుగా వాళ్ళకి ఇచ్చేద్దాం. సో వానమ్మ నిన్న పౌర్ణమి అయిందండి. పోయిన సంవత్సరం క్యాలెండర్ చూడండి, ఎవరికి తెలియదు.
11 జూన్లో మనకు బాబు దా రా నాయన రా సంపకబు. సో 11 జూన్న పౌర్ణమి అయింది, ఏరువాక పౌర్ణమి. సో 11 జూన్ పౌర్ణమి అంటే సేమ్ ఇండికేటర్ వేసిన మనకు ఈసారి 29 జూను, 11 జూన్ తర్వాత వానలు కొట్టినాయి. సో పౌర్ణమి ఈసారి ఎప్పుడు వచ్చిందంటే ఆగు టాటా టీ ఆగు నీకు బ్రేక్ రాదు, నువ్వు టైర్లు చిన్నవి అచ్చా ఒకసారి మెల్ల నాకేమో భయం అవుతా ఉంటుంది వానల. లారీలు అయినా ఆగాయి, దేనికైనా ఆగాయి, మీరు తవ్వలా కొద్దిగా భయపడుతూ పోవాలి. అరిష్టం, సూర్యుడు ఉండంగా వాన కొడితే అరిష్టం. ఎందుకంటే మళ్ళా సీతమ్మ చీర ఆరేసుకుంటుంది, అప్పుడు ఇంద్రధనస్సు వచ్చిందంటే కథం, ఇక చీర ఆరేసుకున్నది వాన ఎండు, ఇది కథం అన్నట్టు లెక్క. కానీ ఏరువాక పౌర్ణమి ఈరోజే అయింది. సో కొద్దిగా కింద మీద అయితే కానీ ఏం కాదు, వానలు బ్రహ్మాండంగా కొడతాయి. ఎక్కడన్నా ఈ వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు పోరగాన్లు మన పోరగాన్లే తాగుబోతులు. తెలంగాణలో ఇత్తోటి పెడితే చెట్టోటి రాదు, తండ్రి తాగితే కొడుకు పోరడు ఆటోమేటిక్గా తాగుతాడు. సో అందు గురించి అని పోరగాన్లు ఎవడన్నా హైదరాబాద్లో ఉండి వచ్చిరనుకో ఈ పుంజులు ఆగాయి. ఆడు హైదరాబాద్లో అమ్మవాలి పని అంటే సెల్ ఫోన్లో ఒక షాప్ నుంచి ఇంకో షాపు అమ్మాలి పని అంటే ఇటు మోసుడు, అట్లాంటి పని చేసినా ఊళ్ళోకి వచ్చినాక ఊళ్ళో పొరాలను తాగిపిస్తాడు. సో ఆ తాగిపించినప్పుడు ఆ బీర్ సీసాలు అక్కడనే వదిలేస్తే కాళ్ళకి తాకుతాయి, జాగ్రత్త. నాటేసేటప్పుడు ఇప్పుడు అంటే అన్ని ట్రాక్టర్లే కానీ నాటేసేటప్పుడు ఇప్పుడు 80 లేపిన బండి కాంట 6 గేర్లు, ఇది 6 గేర్ వేసిన సంపదే పోతుంది హారను. బండి తొక్కితే ఒకటే పొగడ పోతుంది. ఇది వెడల్పు ఉంటుంది అన్నట్టు. లా ఉన్నోళ్ళకు బొత్తున్నోళ్ళకు ఎక్కువ ఇక దొరకదురా బాయ్ అని 3 రోజులు ఒకసారి తింటారు. మేము చెప్పినా కదా, మా తాతకు ఒక అన్న ఉండేటోడు. మా తాతకు అంటే మా నాన్న తండ్రులు కూడా 8 మంది. సో మా ముసలమ్మ సుట్ట తాగేది, కళ్ళు బింకి కళ్ళు మొత్తం వాటికి ఆమెకు. సో ఎవరింట్లో ఫంక్షన్ అయినప్పుడు ఆ మొక్కతే 30 కిలో కూర తినేది. సో మా తాత వాళ్ళు అన్న అంటాడు, అరే మీ నాయనమ్మకి ఆ జిట్టి తలుగుతుందిరా. జిష్టి తలుగుడు అంటే ఎక్కువ తింటుంది, అరగక కక్కుతుంది, లేదంటే పంటది. అప్పుడు ఏం జరుగుతుంది, జిష్టి తలిగినట్టు సంస్కారం జరుగుతుంది. సో అట్లాంటి జిష్టి తలిగే బ్యాచ్ వాళ్ళకు దొడ్డు ఎక్కువ అవుతారు. మరి పొద్దుగా అంటే అరగన్నా, మరి మళ్ళీ ఇటు వాకింగ్ లేదు వీకింగ్ లేదు, ఉన్న కానే ఉండుడే. కొంతమంది కుబేరులు, ఎక్కువ డబ్బులు రావాలంటే కుబేర శరీరం. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, వాళ్ళ అనిల్ కాదు ముఖేష్. సో కుబేర శరీరం అంటే పైసలు రాలుతా ఉంటాయి దవ్వ. సో కుబేర శరీరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇది సెట్ అవుతుంది, మంచి గణేష్ ఆకారం ఉన్న వాళ్ళకి. సో మీకు ద బెస్ట్ వెహికల్ ఇది, వాన గట్టిగా తంపుతాను. నడువుని 100 పోయి ముందర ఎవడన్నా ఉంటే చూసుకుందాం. ఈ బ్రేక్ వేసినప్పుడు రాదు, టైర్లు మనం నమ్మేదానికి ఉండదు. కొత్త వాన కాబట్టి రోడ్డు మీద పాకురు ఇంకా పోలే, ఏమన్నా ఆయిల్ కారుతుంది. సో అది ఇంకా జిగుడు ఉంటుంది. 2 వానలు గట్టిగా పడితే మీకు అంతా ఫ్రీ అవుతుంది. ఇక ఇంట్లో ఆల్ పార్కింగ్ అంటాడు ఓడు ఇది అంటాడు. ఆల్ పార్కింగ్ ఏది ఇక్కడ ఏడున్నవే ఆల్ పార్కింగ్, ఇది వేసి పెడితే అలా టిక్ అని ఎగురుతూ ఉంటుంది. ఎగిరినప్పుడు ఏమవుతుంది అంటే ఎవరికైనా కళ్ళకు వాడు అవతలోడు వేసుకున్నాడు అన్నట్టుగా వీళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు ఫ్రీజ్ అవ్వదు, మనకి ఏమో బ్లర్ అవుతుంది కెమెరా, ఎందుకంటే వాన నీళ్ళు కాబట్టి ఏం కనబడతలేదండి. అందాజు కొద్ది చంపకపోతానా. రోడ్ సెన్స్ అంటారు, ఈ రోడ్లు ఎక్కడే ఉంటుందో నాకు ఎరికే. నేత్రాలయం బోర్డు ముందర పోతోటి పక్కకు పోతే ఒకటి. సంస్కారవంతమైన ప్రజలు ఎక్కంటారు, సంస్కారహీనమైన ప్రజలు ఎక్కంటారు నేను గ్రహించగలుగుతాను. దాన్ని బట్టి డ్రైవ్ సెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా రోడ్ సెన్స్ డ్రైవ్ సెన్సే మీకు ఉపయోగపడుతుంది. సో ఆలోచించుకోండి. జరుగు మామ 67-65 కరీంనగర్ ఎంత ఆరం కొట్టినా కదులుతలేరు. ఆ సింగ బలాలే. సో ఖచ్చితంగా మీరు వర్షం పడదని భయపడద్దు. వర్షం ఎవరికైనా అక్కరే ఉంటుంది. నీ బంగ్లా మురికి పోవాలి, ఆరాలంటే వానదేవుడే కావాలి. సో నువ్వు పచ్చి పులుసుతో అన్నం తినాలన్నా, పెరుగుతో అన్నం తినాలన్నా, బర్రె పాలు కావాలంటే బర్రె గడ్డి తినాలి, వాన కొట్టాలి. ఏం చేయాలన్నా వర్షం మ్యాండేటరీ. సో అదే సేమ్ టైం సూర్యుడు కూడా అవసరమే. పిల్ల బస్ ఇంకొక కట్టు కాకతీయ స్కూల్ వ్యాన్. సో మీరు ఆలోచన చేసుకోండి. బండి 3.5 లక్షలు పర్ఫెక్ట్ ఉంది. తెలంగాణ చౌరస్తా తీసుకుపోయి ఆపుతా. జరుగు ఓవర్టేక్ 2 అయ్యింది నాకు మనసులో పట్టదు. నేను పొద్దుగాడుతుంది ఇప్పటి వరకు 300 కిలోమీటర్లు నడిపిన. హైదరాబాద్ పోయి వచ్చిన. సో ఓవర్ స్పీడ్లో పోయి వచ్చిన 140, 156 అట్లా. సో నాకు కనీసం ఒక రోజు ఒక 30 మంది నన్న కార్లను, ప్రీమియం కార్లను దాటంది శిరశిర పెడుతుంది. ఊర్లో ఉన్నప్పుడు ఎట్లుండే అంటే, మేము చిన్న ఉన్నప్పుడు రాజేష్ అంటే మాకు సర్పంచ్ ఉండే, భార్య భర్తలు విపరీతంగా కొట్టుకునేది.
ఇప్పుడు ఆయన చాలా పెద్ద మనిషి అని బాగా సంపాదించుకున్నాడు. సో వాళ్ళ భార్య తలుపులు పెట్టి కొడతా ఉంటే ఈయన జై జై అని అంటే ఆమెను కొట్టినట్టు యాక్షన్ చేస్తాడు. బయట ఊరందరి దగ్గరికి ఉల్టా పల్టా జరుగుతుందా లోపల. సో అట్లాంటి గొడవలు 5వ తరగతి 6వ తరగతిలో ఉన్నప్పుడు తినే పల్లె మిషిపెట్టిపోయేది. మళ్ళీ వచ్చినాక తిందా, మళ్ళీ లొల్లి దొరకదో అని. ఇప్పటికీ అట్లాంటి చెయ్యం. ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ ఇట్లాంటి సపరేట్గా వెళ్ళిపోతాం. ఎందుకంటే మన కన్ను పడితే అంటే ఇంకొక నలుగురు చూస్తున్నారంటే లొల్లి పెరుగుతుంది. చిన్నప్పుడేమో లొల్లి పెరగాల, ఇంకోసేపు చూడాలనే కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు కదా, ఈ లొల్లి లేనిపోని తలనొప్పి అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. సో గొడవలు ప్రమాదకరం. బయట ఘోరంగా ఉరుముతుందండి. ఓ డెలివరీ ఏం కలర్ అది వాడు, లారీ మస్తున్న ప్రీమియం కలర్ ఉంది. పాపా జరుగు చూసిరు కదా. కార్ అయితే బ్రహ్మాండమైన కారు టెరానో, టైర్ సైజ్ ఎక్కువ టెరానో, డీజిల్ కారు టెరానో, 20+ మైలేజ్ వస్తుంది. మీరు ఆంధ్రోల్లా ఉమ్మడి 29 జిల్లాలు ఆంధ్రాల మార్కాపురం, మదనపల్లి, పోలవరం 3 జిల్లాలు వెనకసిరి మొన్న చంద్రబాబు సార్ వచ్చినాక 3 పార్టీలు కలిసి గెలిచినాక వాళ్ళు ప్రకటించారు. జగనన్న లెక్క కాదు, ఈసారి సర్పంచ్ ఎలక్షన్లలో జోరు ఉంటుంది చూడుర్రి. మినిమం 150 మెంబర్స్ డెత్ చచ్చిపోతారు, కొట్లాడుకుంటారు, పొట్టుకుంటారు. ఇది రాసిస్తా సర్పంచ్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి, సింగిల్ విండో ఉన్నాయి. మా రేవంత్ అన్న పెట్టాడు. బీజేపీలక ఇంట్లోనే ఉండుడా, ఇంకేమన్నా చిల్లర స్క్రాప్ ఇళ్ళకి వెళ్ళగొట్టినాక సుఖమన లేదు. ఇంకేమన్నా చిల్లర స్క్రాప్ ఏమన్నా కాంగ్రెస్లో ఉందా, దాన్ని అంతా వెళ్ళగొట్టినాక పోతాడు. చూడండి మా మహారాజుని అలా మళ్ళీ దిద్దాం. సింగబ్బా వెనక నుంచి ఎవరైనా వస్తున్నారని జల్లుమంటుందండి నాకు. ఎందుకంటే చౌరస్తా కదా బంద్ చేసిన బండి చూపెట్లే. ఇప్పుడు ఆడ వాన కొట్టబట్టి ఎండ కొట్టబట్టి సీతమ్మ చీర వారేసుకుంటా అంటే గదే ఇంద్రధన సస్తా అన్నట్టు లెక్క. సో ఇప్పుడు సేమ్ ఇదే కారు వీడియోలో అటు వర్షం ఉంది, ఆల్ పార్కింగ్ వేసిన. ఇందాక ఆడ కారు కనబడలేదు. TS06 E ఫర్ ఇంగ్లీష్, ఈ ఫర్ ఇల్లాలు దేవత అన్నట్టు. సో 669099 కార్ నంబరు. పర్ఫెక్ట్ డీజిల్ కారు, ఆల్ పార్కింగ్ వేసినాం తొవ్వల కాబట్టి. సో పర్ఫెక్ట్ డీజిల్ కారు. ఎవరైనా ఆరం కొడితే నాకు చిన్న పెడుతుంది. ఎడం పక్క చూసుకోండి, ఎక్కడ గీత లేదు. అలై వీల్స్ ఉన్నాయి, టైర్లు పర్సెంటేజ్ ఉన్నాయి. వెనకకెళ్ళి చూసుకోర్రి, ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ ఉంది. డిఫాగర్ ఉంది, వైపర్ వాటర్ ఉంది, వైపర్ ఉంది. సో మీకు హైవే డ్రైవ్లో ఈజీగా ఉంటుంది. మా హెల్మెట్ పెట్టుకున్నాడు దేవుడు. ఎవరైనా హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళు దేవునితో సమానం. చూసిరు కదా బండి సూపర్ ప్రీమియం ఉన్నది. 4 లక్షలు అడుగుతున్నారు. బగ్గ తక్కువ గేపిద్దాం, ఆడ వాన కొడుతుందని తెచ్చిన నేను. సో మీకు అది హరీష్ అన్న, ఐ లవ్ యూ అన్న. ఈసారి ముందర సీట్లో కూర్చున్నాం ఎలక్షన్ తర్వాత. ఈయన కాబోయే రాజేశ్వర్ రెడ్డి అన్న. సో ఖచ్చితంగా నియోజకవర్గాల ఎక్స్టెన్షన్ అయితే ఎమ్మెల్యే కావాలని నేను కోరుకుంటున్నా. పురాణాలకు ఖర్చు పెడతాంటే ఎల్లమ్మ గుళ్ళకి కొన్ని పైసలు ఇచ్చిండు. మొన్న నేను చూసిన ఆడ ఈడ పేపర్లలో వచ్చింది. బస్సు మియాపూర్ డైరెక్ట్. సో ఆలోచించుకోండి, చాలా పర్ఫెక్ట్ ఉంది బండి. నియోజకవర్గాల ఎక్స్టెన్షన్ అయినా ఎమ్మెల్యే అని వస్తుంది, వస్తే సంతోషమే. ఇంకా తెలంగాణ స్తూపం, అమరవీరుల స్తూపం, ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది ఆంధ్ర తెలంగాణకు. సో థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ. తక్కువ ధరకి ఇప్పిస్తాం, ఆలోచన చేసుకోండి. మీకు కేవలం 3,75,000 మొత్తం అన్ని ఇంక్లూడ్, లోకల్ బండి రిజిస్టర్ చేస్తాం, మంచి ఫ్యాన్సీ నెంబర్.